Hello everyone, welcome back to my channel Twin Momos. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ అండ్ సపోర్ట్ చూపించినందుకు. మనం 2000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. సో ఈ రోజు నేను ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంకా న్యూ మామ్స్కి యూస్ఫుల్ అయ్యేటట్టు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మన ప్రెగ్నెన్సీ టైంలో మనకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో అలాగే కరెక్ట్ క్లాతింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ థింగ్. సో నా ఎక్స్పీరియన్సెస్తో నేను కొన్ని టిప్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో కానీ బ్రెస్ట్ ఫీడింగ్లో కానీ ఎలాంటి క్లాత్ మనం సెలెక్ట్ చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ 9 months ఒక బ్యూటిఫుల్ జర్నీని మనం చాలా కంఫర్టబుల్గా, కాన్ఫిడెంట్గా, స్టైలిష్గా మనం ఎంజాయ్ చేయాలి. నా ఫస్ట్ టిప్ ఏంటి అంటే మనం సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ని చూస్ చేసుకోవాలి, లైక్ కాటన్. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్, ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ లెవెల్స్ వల్ల మనకు స్వెట్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకు ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండేది కాటన్లోనే. సో మనం ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉన్న క్లాత్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నా సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకు మంత్స్ వెళ్ళే కొద్దీ బేబీ బంప్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు స్టమక్ దగ్గర కొన్ని అవుట్ఫిట్స్ టైట్ అయిపోతాయి. సో మనం ఫస్ట్ టైం తీసుకునేటప్పుడే ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఫ్రాక్ టైప్స్ తీసుకుంటే బెటర్. అలాంటివి అయితే మనకు కొంచెం స్పేషియస్గా ఉంటుంది. మన బేబీ బంప్ అకామిడేట్ అవ్వడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ టైట్స్ కానీ టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ అవాయిడ్ చేస్తే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలా బేబీ బంప్ గ్రో అయినప్పుడు స్కిన్ కూడా ఎన్లార్జ్ అవుతుంది. అలా ఎన్లార్జ్ అవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ రావడంతో పాటు ఇచ్చింగ్ కూడా వస్తుంది. మనము ఇలా టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకుంటే ఆ ఇచ్చింగ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో మనకు ఫ్రీగా కంఫర్టబుల్గా డ్రెస్ వేసుకుంటే చాలా బెటర్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఫిజికల్గానే కాదు ఎమోషనల్గా కూడా చాలా చేంజెస్ ఉంటాయి. సో మనం చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి అంటే మన క్లాతింగ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. మనం ఎంత కాన్ఫిడెంట్గా మనకు సెట్ అయ్యే అవుట్ఫిట్ చూస్ చేసుకుంటామో మనం అంత కాన్ఫిడెంట్గా కూడా ఫీల్ అవుతాం త్రూ అవుట్ అవర్ ప్రెగ్నెన్సీ. చూస్ లైట్ కలర్స్. మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్ మనం లైట్ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే లైట్ కలర్స్ మన మైండ్ని కామ్ అండ్ హ్యాపీగా ఉంచుతుంది. అలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటే మన బేబీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే పర్సనల్గా నేను మెటర్నిటీ నైట్ వేర్స్ కన్నా ఇలాంటి ఫ్రాక్ టైప్సే యూజ్ చేశాను. ఎందుకంటే నాది ట్విన్ ప్రెగ్నెన్సీ కదా, నాకు బేబీ బంప్ కొంచెం ఎక్కువ ఉండేది. సో నాకు నైట్ వేర్ కన్నా నాకు ఈ ఫ్రాక్ టైప్సే ఎక్కువ కంఫర్టబుల్ ఉండేవి. నేను వాడిన అవుట్ఫిట్స్లో నాకు పర్సనల్గా నచ్చిన బ్రాండ్ ఇజికా బై విన్. నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ కూడా వాళ్ళవే. ఇవన్నీ వాళ్ళు న్యూగా లాంచ్ చేసిన మెటర్నిటీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవుట్ఫిట్స్. ఈ బ్రాండ్ యొక్క మెయిన్ స్పెషాలిటీ వీళ్ళ ఫ్యాబ్రిక్స్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ప్లస్ ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఆ క్వాలిటీ అనేది మిస్ అవ్వదు. ఈ బ్రాండ్ ఒక మెటర్నిటీ వేర్ అయితే చాలా యూనిక్ గా అండ్ స్పెసిఫిక్ స్టైల్ ఉంటుంది. సో వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. పిల్లలకి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా స్మూత్ ఫ్యాబ్రిక్స్ తో చాలా మంచిగా ఉంటుంది. న్యూ మామ్స్ ఎక్కడికైనా బయటకి వెళ్ళాలన్నా లైక్ ఫంక్షన్స్ కి, టెంపుల్స్ కి వీళ్ళ కుర్తీస్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ కి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ కుర్తీస్ కూడా చాలా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది వితౌట్ ఎనీ డిజైన్స్. జనరల్ గా కుర్తీస్ పైన ఏదైనా హెవీ వర్క్స్ ఉంటే పిల్లలకి గుచ్చుకుంటూ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా. సో అలా కాకుండా ప్లెయిన్ గానే మంచి లుక్ తో వీళ్ళ దగ్గర చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వెబ్సైట్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను. ఇంకా ట్విన్10 అని నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ వీడియో అయితే న్యూ మామ్స్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ కి, న్యూ మామ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.